ఓ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం నేతలు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్, పార్లమెంట్ ఇన్ఛార్జ్, డీసీసీ రేసులో ఉన్నారు. మంత్రులు తమ అనుచరులకు పదవి ఇప్పించుకోవాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్నారు. దీంతో డీసీసీ అధ్యక్ష ఎంపిక పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? పదవి కోసం పైరివీలు చేసుకుంటున్న నేతలు ఎవరు? తమ అనుచరులకు ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్న ఆ మంత్రులెవరు? వర్గపోరు, గ్రూప్ రాజకీయాలు లేకుండా కాంగ్రెస్ ఉండదు. కొట్లాటలు, గొడవలు కామన్. ఇవి లేకపోతే హస్తం పార్టీ గురించి చర్చించుకునేవారే ఉండరు. కాస్త ఎక్కువ తక్కువ ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక ఉత్తర తెలంగాణ కరీంనగర్లో ఇది అధికంగా కనిపిస్తోంది. హస్తం పార్టీలోని 2-3 గ్రూపుల అంతర్గత పోరు ఇప్పటికే అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ సమయంలో జిల్లా కొత్త అధ్యక్షుని ఎంపిక వర్గపోరును మరింత పెంచే అవకాశం కనిపిస్తుంది. అయితే మధ్య మార్గంగా అధిష్టానం ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న నేతకే అధ్యక్ష పదవిని ఇవ్వాలని భావిస్తుంది. కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరును కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా పరిశీలిస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే గ్రూప్ పాలిటిక్స్ తో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సంబంధం లేకపోవడంతో ఈ నేతకు డీసీసీ పగ్గాలను అప్పగించాలని చూస్తోంది. ఈ నేతకు బాధ్యతలిస్తే అందరినీ కలుపుకొని పోవడంతో పాటు పార్టీని గాడిలో పెట్టగలరన్న నమ్మకంతో పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతోందని సమాచారం. అయితే సత్యం మాత్రం తనకు ప్రభుత్వ విప్ పదవి కావాలని అడుగుతున్నారని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్ష పదవితో పాటు ప్రభుత్వ విప్ పోస్టు కూడా ఇస్తే బాగుంటుందని అనుచరులు భావిస్తున్నారు. మేడిపల్లి సత్యం కూడా మంత్రి శ్రీధర్ బాబుతో ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టారన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ మేడిపల్లి సత్యం కాదంటే ప్రస్తుత సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని భావిస్తోంది. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుకు ప్రధాన అనుచరుడు. దీంతో మేడిపల్లి సత్యంకు ప్రభుత్వ విప్ పదవి కట్టబెడితే నరేందర్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇప్పించుకోవాలని శ్రీధర్ బాబు భావిస్తున్నారు. ఇప్పటికీ కరీంనగర్ సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి జిల్లా రాజకీయాలపై అవగాహన ఉంది. మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలతో నరేందర్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారు. గతంలో పొన్నం ప్రభాకర్తో నరేందర్ రెడ్డికి కొన్ని విభేదాలు ఉండేవి. అయితే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆ వివాదాలు కూడా సద్దుమణిగాయి. ఇటీవల పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు కలిసి హాజరవుతున్నారు. దీంతో పొన్నం ప్రభాకర్ నుంచి నరేందర్ రెడ్డికి సమస్యలు లేవు. అందుకే నరేందర్ రెడ్డికి డీసీసీ పగ్గాలను అప్పగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు కరీంనగర్ జిల్లా అధ్యక్ష పీఠాన్ని తన అనుచరులకు ఇప్పించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధిష్టానం దగ్గర గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ మినిస్టర్ ఫాలోవర్స్ పద్మాకర్ రెడ్డి, అంజన్ కుమార్ డీసీసీ అధ్యక్ష పదవి, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఈ రెండింటిలో ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. శ్రీధర్ బాబు అనుచరుడికి అధ్యక్ష పీఠం ఇస్తే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని సిటీ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఎంపిక చేయవచ్చని పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి మేడిపల్లి సత్యం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలో ఒకరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు కూడా తనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానం దగ్గర లాబీయింగ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావుకు విభేదాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్రావు నిలబెట్టిన పానెల్తో కాంగ్రెస్ కు సంబంధం లేదని కవంపల్లి సత్యనారాయణ ప్రకటించడం విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితోనూ వెలిచాల రాజేందర్రావుకు గ్యాప్ కొనసాగుతుంది. వెలిచాల రాజేందర్రావుకు డీసీసీ పగ్గాల విషయంలో శ్రీధర్ బాబు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం. ఇటీవల జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవిపై అభిప్రాయ సేకరణ చేసిన పరిశీలకులు ముందే ఇటు వెలిచాల వర్గానికి, అటు కవంపల్లి సత్యనారాయణ వర్గానికి మధ్య వాగ్వివాదం జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు జిల్లా అధ్యక్ష బాధ్యతల కోసం పెట్టిన నిబంధనలు వెలిచాల రాజేందర్రావుకు వర్తించవని కవంపల్లి సత్యనారాయణతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే వెలిచాల మాత్రం డీసీసీ పీఠం కోసం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా లాబింగ్ చేసుకుంటున్నారని వినిపిస్తుంది. తన తండ్రి కాంగ్రెస్ కు చేసిన సేవలను గుర్తించాలని ఈ నేత కోరుతున్నారు. సీఎం, టీపీసీసీ చీఫ్ ఒప్పుకుంటే వెలిచాలకు ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇలాంటి గందరగోళాల మధ్య
ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో అన్న టెన్షన్ పార్టీ వర్గాల్లో నెలకొంది. హస్తం పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.